జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై హై టెన్షన్ కంటిన్యూ అవుతుంది. రేపు ఉదయం 8 గంటలకు బైపోల్ ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దీంతో రాష్ట్రమంతా హై వోల్టేజ్ టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. బైపోల్ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు, పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవీఎంలు తరలించిన యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టూ కేంద్ర బలగాలతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక రేపటి ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు మొదలు కానున్న కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన తొలి గంటలోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే పూర్తి స్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ దగ్గర 3 అధికారులు కౌంటింగ్ లో పాల్గొంటారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు. బైపోల్లో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి రాలేదు. దీంతో ముందుగా హోమ్ ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది. హోమ్ ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా 101 మంది ఓటు వేశారు. రైటికా జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సదా అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 8 o'clock కి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో మొదటగా దీనికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెడతారు. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు యాక్చువల్ గా ఈసారి సర్వీస్ ఓట్లు 48 ఉన్నా కానీ ఎవరు కూడా సర్వీస్ ఓట్లు యూజ్ చేసుకోలేదు. కేవలం హోమ్ ఓటింగ్ యూజ్ చేసుకున్నటువంటి వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు దీనిలో 103 మంది అప్లై చేసుకోగా 101 మంది దీన్ని ఓటింగ్ ఉపయోగించుకున్నారు. సో దీనిలో మొదటిగా 8 o'clock కి ఈ ఓట్లు హోమ్ ఓటింగ్ కు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. సో ఆ 101 లెక్కించిన తర్వాత 8:30 కి ఫస్ట్ రౌండ్ వెళ్తుంది. సో మొత్తం 10 రౌండ్లలో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మొత్తం ఇవన్నీ కూడా ఒక 10 రౌండ్స్ లో కంప్లీట్ అయ్యేలా ఏర్పాటు చేశారు. 42 టేబుల్స్ చేస్తారు. 10 రౌండ్స్ ఉంటుంది. సో ఒక్కొక్క రౌండ్ కి 42 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన పూర్తి కౌంటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఒక్కో రౌండ్ కౌంటింగ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30 minutes పడుతుందని చెప్తున్నారు. సో ఒక్కో టేబుల్ పైన 3 అధికారులు ఉంటారు. సో మొత్తం 186 మంది అధికారులు రేపు విధుల్లో ఉండనున్నారు. సో అటు దీనిలో మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. సో ఇదే కాకుండా పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే అధికారి కూడా డైరెక్ట్ గా అక్కడికి వచ్చి అక్కడనే ఉంచి పూర్తిగా అబ్జర్వ్ చేస్తారు. సో ఒక్కొక్క టేబుల్ పైన 3 అధికారులు. సో ఒక్కో ఈవీఎం ఒక్కొక్క రౌండ్ లో కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా మొత్తం 10 రౌండ్స్ లో 42 టేబుల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో యాక్చువల్ గా మొదటి 9 రౌండ్ 289 అవుతుంది. సో మిగతా లాస్ట్ దాంట్లో మాత్రం 28 మాత్రమే అవుతాయి. సో లాస్ట్ రౌండ్ లో 28 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది. సో ఇలా ఆఫ్టర్నూన్ లోపే అంటే ఉదయం 11 గంటల లోపే పూర్తిగా కౌంటింగ్ సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మార్నింగ్ విషయానికి వస్తే ఒక 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ ఉన్న 8:30 నుంచి ఫస్ట్ రౌండ్ లో షేక్పేట్ కి సంబంధించిన 42 డివిజన్లు వస్తాయి. సో షేక్పేట్ లో యాక్చువల్ గా మొత్తం అటు 70 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానిలో ఫస్ట్ రౌండ్ లో 42 పోలింగ్ స్టేషన్స్ షేక్పేట్ ఉన్నాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఎర్రగడ్డకి సంబంధించిన కొన్ని, యూసఫ్గూడకు సంబంధించిన కొన్ని, అలాగే షేక్పేట్ కి సంబంధించిన మిగతా సెకండ్ రౌండ్ లో వస్తాయి. సో ఇట్లా మొత్తం 10 రౌండ్స్ లో రిజల్ట్స్ అయితే రానున్నాయి. సో ఇటు రిజల్ట్స్ సందర్భంగా ఇటు యూసఫ్గూడ స్టేడియం చుట్టూ కూడా సెక్షన్ ఉంటుంది. అటు 100 మీటర్స్ లోపున ఎవరు కూడా రాకూడదు. సో ఎవరు ఎలాంటి బాణసంచలు మార్చకూడదు, ర్యాలీలు తీయకూడదు, అలాగే ఎలాంటి సంబరాలు తీయడానికి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. సో మొన్న నైట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చి ఇంకో కూడా స్టేడియం లో స్టోర్ చేశారు. సో అక్కడ 3 అంచెల భద్రత పెట్టి అక్కడైతే స్టోర్ చేశారు. సో ప్రస్తుతానికి అక్కడ చుట్టుపక్కల కూడా ఆంక్షలు ఉన్నాయి. ఇక రేపు మార్నింగ్ 6 o'clock కి అధికారులంతా అక్కడికి వస్తారు. ఎన్నికల సిబ్బంది కూడా అక్కడికి వస్తారు. సో ఫస్ట్ 2 hours పాటు వాళ్ళు వాటిని సెట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 8 o'clock కి మొదట ఈ పోస్టల్ బ్యాలెట్ వచ్చినటువంటి 101 యూటిలైజ్ చేసిన తర్వాత ఇక మిగతా ఒక్కొక్క రౌండ్ చొప్పున అట్లా 10 రౌండ్స్ చొప్పున ఈ కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో మధ్యాహ్నం అవ్వక ముందుకే అంటే ఆల్మోస్ట్ 11 o'clock లోపు పూర్తి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.